సరే నమస్కారం తెలియజేస్తున్నా. అలాగే ఎప్పుడు మా వెన్నంటుంటూ మా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అధ్యక్షుడైనటువంటి పాటించే అవకాశం నాకు ఇచ్చినందుకు గజ శ్రీనివాస్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ చిరంజీవి సంస్కృతిని కూడా ఆశీర్వదిస్తున్నా. అలాగే మా అక్క కవిత గారు, మా నాగులపల్లి పద్మిని గారు, బాబు ఈ సినిమాలో అద్భుతమైన 6 పాటలు రాశాడు. అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివాబాయి ప్రసాద్ దీనికి కలర్ కానీ, డిజే కానీ, గ్రాఫిక్స్ కానీ అన్నీ ఎంతో ప్రతిభావంతంగా చేశాడు. ఇది మా సొంత స్టూడియో థర్డ్ ఐ అంటే. ఆ స్టూడియోలో అతను సీఈఓగా ఉంటూ ఆ సినిమాకి మంచి క్వాలిటీని తెచ్చడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నటువంటి అతనికి, అలాగే మా ఈ అన్ని కార్యక్రమాలకి మాకు తేదోడు వాదులు ఉన్న మా పిఆర్ఓ అప్పాజీ గారు, అలాగే ట్రేడ్ గైడ్ ఈ మధ్యకాలంలో మేము తీసుకున్నాం, దానికి అధినేత అయినటువంటి అప్పాజీ గారు, ఈ అందరూ కూడా టీం వర్క్గా చేసి ఈ సినిమాని ఒక అద్భుతంగా తీర్చిదిద్దాం. ఇది ఈ నెల 24 కానీ 1 కానీ సైమల్టేనియస్గా కన్నడ తెలుగులో ఒకే రోజు రిలీజ్ చేస్తున్నాం. ఇంత గొప్ప సినిమాని మాకు అందించిన రమేష్ కుమార్ జైన్ గారు, ఆయన కన్నడలో నిర్మాత, అలాగే డైరెక్టర్ సుమంత్ గారు, వారిద్దరు కూడా మార్గ మధ్యలో వస్తున్నారు, ఫ్లైట్ లేట్ అయింది కాబట్టి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. మూవీ తెలుగు అండ్ కన్నడలో తీస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు, సాంస్కృతిక సారథి చైర్మన్ మా మిత్రులు రసమయ్య బాలకృష్ణ గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు గారు, మా నమస్కారాలు. మా రామసత్యనారాయణ గారు చాలా మంచి సినిమా, అంటే విజువల్ చూసినాము, చాలా బ్రహ్మాండంగా ఉంది. డెఫినెట్గా భీమవరం టాస్క్లో ఒక మంచి సినిమా అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే వారికి పూర్తిగా అవగాహనతో సినిమాలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే సినిమాలు చేసేవారు చాలామంది ఉన్నారు, కానీ దాన్ని పబ్లిసిటీ ఎలా చేయాలి, ఎలా రిలీజ్ చేయాలనే సతమతంతో చాలామంది సినిమాలు రిలీజ్ చేయలేకపోతున్నారు. కంప్లీట్ అయిన సినిమాలు కూడా రిలీజ్ కాకుండా ఉన్నాయి. కాబట్టి మా సత్యనారాయణ గారు బ్రహ్మాండమైన పబ్లిసిటీ ఇచ్చి మంచి రిలీజ్ చేస్తూ మంచి డబ్బులు సంపాదిస్తాడని నేను అనుకుంటున్నాను. ఈ సినిమా కూడా చాలా బాగా ఉంది. అందులో సుహాసిని అంటే మంచి కెమెరా టెక్ కూడా బాగుంది, విజువల్స్ అంతా చాలా బాగున్నాయి. డెఫినెట్గా ఇది మంచి సినిమా అయ్యి మంచి డబ్బులు రావాలని కోరుకుంటూ మరొకసారి రామచంద్రన్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ అందరికీ థ్యాంక్ యూ. వేదిక మీద అందరికీ నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నానండి. రామ్ సత్యనారాయణ గారిని గత కొంతకాలంగా దగ్గరగా చూస్తూ ఉన్నాను. ఆయన ఏదో ఒక పుస్తకం రాసినట్టుగా సినిమా తీయటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నేను 4 సంవత్సరాల నుంచి సినిమా తీయలేకపోతా ఉన్నాను. కథ ఏంటో రెడీ చేసుకోలేకపోయాను 4 సంవత్సరాల నుంచి. సో అలాంటి ఒక ఇండస్ట్రీలో రామ్ సత్యనారాయణ మనిషి ఒక ఇండస్ట్రీగా ఒక సపరేట్ ఐడెంటిటీతో ఉండటం, నిత్యం సినిమాలు తీస్తూ ఇండస్ట్రీలో అన్ఎంప్లాయ్మెంట్ని కొద్దిగా తను టేకప్ చేసుకొని ఈ సినిమాలు తీయడం వల్ల ఎంతోమందికి ఉపాధి కల్పించడంతో పాటుగా త్వరలోనే 100వ సినిమాకు వెళ్తాడని ఆశిస్తూ ఉన్నాను. ఆయన అతి త్వరలోనే. సో ఒక యూనిక్ పర్సనాలిటీ రామ్ సత్యనారాయణ గారితో కలిసిరా మాట్లాడినా నాకు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఆయనలో ఉన్న చురుకుతనం, ఉత్సాహం ఎప్పుడు నిరుత్సాహం కనపడదు. ఒక పాజిటివ్ సైన్ ఆయన రామ్ సత్యనారాయణ గారు. సో ఆయన ఎప్పుడు వచ్చే ఫీడ్బ్యాక్ కానివ్వండి, ఆయన వచ్చే గ్రూప్లో వచ్చి వాట్సాప్లో ఉన్న సినిమా గురించి మన ఒక రోజు ఈ మధ్య రిలీజ్ అయిన సినిమా ఏదంటే అది కేడీపీల కిలాడి రంగ గురించి. సో ఆయన సినిమాని ఆయన నాకు పెట్టారు మెసేజ్ పోయిందని, అంటే వీకెండ్ ఇచ్చాడండి. సో యూనిక్ పర్సనాలిటీ అండి, అలాంటి మనుషులు ఉండటం, మన మధ్య ఉండటం. ఇండస్ట్రీలో కూడా ఇలా సినిమాలు తీసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి, రిపీటెడ్గా సినిమాలు తీస్తున్న వాళ్ళు ఏదో కొద్ది మందే ఉన్నారు. వాళ్ళ వల్ల ఇండస్ట్రీకి ఉపయోగపడుతుంది, కానీ కంటిన్యూటీగా సినిమాలు తీసేవాళ్ళు రామానాయుడు గారి తర్వాత, అంటే ఆయన పెద్ద మనిషితో పోల్చకపోయినా, ఆయన పెద్ద మనిషి కంపేర్ చేయకపోయినా అదే ఒరవడిలో అదే బాటలో సినిమాలు కంటిన్యూగా తీసుకుంటూ పోతూ ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నందుకు ముఖ్యంగా ఆయన అభినందిస్తూ ఉన్నాను. ఆయన ఇంకా మంచి సినిమాలు, పెద్ద సినిమాలు వెళ్ళి సక్సెస్ని తన ఇంటి పేరుగా మార్చుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తూ, నా మనస్ఫూర్తిగా వారికి అన్ని రకాల భగవంతుడు అన్ని రకాల వాళ్ళకి ఆశిస్తున్న వాళ్ళని కోరుకుంటూ ఈరోజు నా రసమయ్య బాలకృష్ణ గారిని చూసి ఒక్క మాట మాట్లాడుకుంటున్నాను. నేను ఆయన మాటతో, పాటతో, ఆటతో ఒక సాంస్కృతిక పోరాటాన్ని, ఒక ఉద్యమాన్ని చేసి తనకంటూ ఒక ఐడెంటిటీ తీసుకొని
ఈ తెలంగాణ ప్రాంతానికి, ఈ తెలంగాణ ప్రజలకి ఒక చక్కని పోరాట స్ఫూర్తిని ఇనుమడింపు చేయడానికి వేదికల మీద అతను చేసిన మాట, ఆట, పాట చూసాం మనందరం. మనస్ఫూర్తిగా అన్నని మరొక్కసారి నేను అభినందిస్తూ నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బంగారు తెలంగాణ సాధనలో చాలా అద్భుతమైన వర్క్ చేస్తూ సీఎం గారి మన్ననలు పొంది ప్రజల మన్ననలు పొందుతున్నారు. వారికి ముందుగా నా అభినందనలు. అలాగే మా అన్న ఆర్కే గౌడ్ గారు చాలా నిర్మాతల మండలి అధ్యక్షుడు, ప్రొడ్యూసర్ సెక్టర్ అధ్యక్షుడు ఆయన. అట్లాగే మా ఆత్మీయులు గజల్ శ్రీనివాస్ గారు, ఇంతమంది ఉన్న ఈ వేదికలో నాకు అవకాశం ఇచ్చారు రామ్ సత్యనారాయణ గారు. ఇవాళ సినిమా ట్రైలర్స్ని ముందే చూశాను, ఎడిటింగ్లో చూపించారు ఆయన, అద్భుతంగా ఉన్నాయి ఇవి, సూపర్ హిట్ అవుతుందని ముందే చెప్పాను నేను. ఇవాళ ఈ శివగాం అనే సినిమా తుమ్మలపల్లి గారి అభివృద్ధికి ఒక పురోగామి కావాలి అని కోరుకుంటా ఉన్నాను. అలాగే ముఖ్యంగా రామ్ సత్యనారాయణ గారి గురించి చెప్పాలంటే, సినిమా గురించి చాలామంది చెప్పారు. రామ్ సత్యనారాయణ గారు ఒక అసలైన ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక అసలైన మనిషి ఆయన. అంటే ఎట్లాగైతే ఒక రామనాయుడు గారికి అసలైన వారసుడు తుమ్మలపల్లి గారు అని చెప్పాల్సి వస్తుంది. రామనాయుడు గారు ఎలాగైతే జీవితాంతం అనుక్షణం ట్రాలీ కూడా తోస్తూ ఒక సినిమాని ఒక ఊపిరిగా, శ్వాసగా ఆయన ఎట్లాగైతే జీవించారో, అట్లా ఒక మార్కు వదిలేసి వెళ్ళిపోయారో తెలుగు ప్రజలకి, అట్లాగా తుమ్మలపల్లి గారు కూడా సినిమా ఆయన శ్వాస, ఆయన ధ్యాస 24 hours సినిమా గురించి ఆలోచించే వ్యక్తి. ఆయన సినిమా రచనలో ఉంటారు, తర్వాత సినిమాలు నిర్మిస్తారు, సినిమాల గురించి డిస్కస్ చేస్తారు, సినిమాల గురించి రివ్యూ చేస్తారు, సినిమాలు నటిస్తారు. అట్లా పరిపూర్ణమైన సినిమా వ్యక్తి తుమ్మలపల్లి గారు నా మిత్రుడు కావటం చాలా సంతోషం. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికను అలంకరించిన పెద్దలకు, అలాగే ఈ ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసిన మీ అందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేళ అని రామ్ సత్యనారాయణ గారి గురించి మాట్లాడడం అసలు అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడ సినిమా అని ఉంటే మీరు అక్కడ ప్రతి చోట ఏదైనా ఆ సినిమా నిర్మాతైనా మిస్ అవుతారు, కానీ రామ్ సత్యనారాయణ గారు మాత్రం మిస్ అవ్వరు. ఎందుకంటే ఆయనకి సినిమా మీద ఉన్న ఒక తపన, సినిమాలంటే ఆయనకున్న ఒక ఇష్టం. గజ్జల సవడి అని చెప్పి నన్ను ఫస్ట్ టైం, అంటే మేమిద్దరం ఒకే ఊరికి చెందిన వాళ్ళం, ఆ అభిమానం ఒకటి అనుకోండి. మా అమ్మాయి ఆర్టిస్ట్గా ఉంది అని చెప్పి ఎంత అభిమానంగా ఆయన ఫస్ట్ తీసిన మూవీకి నన్ను ఒక నెగటివ్ రోల్కి ఫస్ట్ టైం అడిగారు. అంటే నేను అన్నాను, సత్యనారాయణ గారు అసలు మీరు నా మనిషి అయ్యుండి ఇంత కవిత అంటే అందరూ చాలా సాఫ్ట్ క్యారెక్టర్స్లో చూశారు, సడన్గా ఎక్కడ సంబంధం లేకుండా నాకు ఒక క్యారెక్టర్ మీరు చెప్తున్నారంటే అలా కాదమ్మా, ఒక మంచి నటి అంటే, నటుడు అంటే అన్ని రకాల పాత్రలు పోషించాలి. సో అప్పుడే ఆ నటనని మనం బయటికి తీసుకురాగలం. మీరు చూడండి, ఈ సినిమా తప్పకుండా మీకు సక్సెస్ అవుతుందని చెప్పి ఫస్ట్ టైం నన్ను ఒక నెగిటివ్ రోల్లో యాక్ట్ చేయించారు. ఫస్ట్ డే నేను కొంచెం భయపడ్డాను, కానీ ఆ సినిమా గురించి చాలామంది నా క్యారెక్టర్ గురించి చాలా చక్కగా మాట్లాడడం జరిగింది. సో ఐ థ్యాంక్ హిమ్ సో మచ్ ఫర్ షోయింగ్ మీ ఒక డిఫరెంట్ ఫేస్లో. అలాగే ఆయన తీసిన అంటే ఓన్ ప్రొడక్షన్స్లోని నేను చాలా సినిమాలు చేయడం జరిగింది. సో ఈ క్రమేణానే నన్ను భీమవరం గుడిలో, మా ఊళ్ళమ్మ గుడిలోని నాకు సన్మానం చేయడం కూడా జరిగింది. ఇకపోతే చాలామంది డబ్బింగ్ సినిమాలు తీసుకుంటారు, కానీ ప్రతి సినిమా అది సక్సెస్ అవుతుందని మనం చెప్పలేము. కానీ మీరు కరెక్ట్గా ఆయన హిస్టరీలో మీరు చూస్తే ఆయన తీసుకున్న ఏ డబ్బింగ్ మూవీ అయినా సరే సక్సెస్ఫుల్ మూవీగా ఉంటుంది. దానికి కారణం ఇప్పటి వరకు పెద్దలందరూ మీకు చెప్పారు, దానికి కూడా ఒక టేస్ట్ ఉండాలి. అంటే ఏ సినిమా కొనాలి, ఏ సినిమా కొంటే మనం దాన్ని రిలీజ్ చేయగలము, బిజినెస్ చేయగలము, అలాగే ప్రజల్ని ఆకట్టుకోగలము అన్న ఒక అవగాహన. ఎందుకంటే ఆయన అణువణువున ఆయనలోని ఆ సినిమా అనేది ఉండడం వల్లే సెలక్షన్లోని ఆయన అంత జాగ్రత్త తీసుకోవడం జరుగుతోంది. ఏదో తీసుకున్నాము, చేతులు కాల్చుకున్నాము, అది రిలీజ్ అవ్వక, లేదా రిలీజ్ అయిన తర్వాత ప్రజలకి నచ్చక. ఇప్పుడు మనమందరం చూసాం, అంటే ఇప్పుడు నేను డయాస్ మీద ఉన్నానో లేదా
దీనికి గెస్ట్గా వచ్చానని మాట్లాడడం కాదు. మీరు చూశారు ఫోటోగ్రఫీ కానీ, డైరెక్షన్ కానీ, సాంగ్స్ కానీ ఎంత చక్కగా ఉన్నాయి సినిమాలో. తప్పకుండా కన్నడంలోనే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే తెలుగులో కూడా రామ్ సత్యనారాయణ గారికి ఒక అఖండ విజయాన్ని చేకూర్చాలి. ఆయన తీసుకున్న సినిమాల్లో ఇదొక మంచి మైలురాయిగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఇకపోతే ఇందులో మనం ముఖ్యంగా చూడాల్సింది మన చిన్నారి, మన తెలుగు చిన్నారి, మనందరికీ ఇష్టమైన గజల్ శ్రీనివాస్ గారి పాప ఈ సినిమాలో పాడడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ చిన్నారి ఇంకా ఇంకా ఎన్నో సినిమాలు పాటలు పాడి, అది కాకుండా అమ్మాయి కూడా చాలా పర్ఫార్మెన్సెస్ ఇస్తుంది. వాటిలో కూడా వాళ్ళ నాన్నగారికి మించిన తనయురాలు అవ్వాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే ఇంకా బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే మేమిద్దరం న్యూస్ క్యాన్లో పెద్ద రైవల్స్. ఎప్పుడు న్యూస్ క్యాన్ అయిపోయిన వెంటనే మళ్ళీ మేము మంచి స్నేహితులు అయ్యేవాళ్ళం. ఎందుకంటే అందరు చెప్పినట్టుగా ఆయన పోరాటం కానీ, ఆయన సంస్కృతి మీద ఉన్న అభిమానం కానీ, ఆయన మంచి వక్త, ఆయన పాటలు కానీ, ఆయన మాటలు కానీ ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేసేటట్టుగా ఉంటాయి. ఈరోజు ఆయన మనకి ఇక్కడికి రావడం కూడా నేను రామ్ సత్యనారాయణ గారి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంక రామకృష్ణ గౌడ్ గారి గురించి చెప్పవసరం లేదు. ఆయన ఫిల్మ్ ఛాంబర్ మల్టీ టాలెంటెడ్ ప్రొడ్యూసర్, ద మల్టీ టాలెంటెడ్ మీడియా మిత్రుడు, మన రామ్ సత్యనారాయణ గారు తెలుగులో, కన్నడలో శివగామి అనేటువంటి మూవీని అతి త్వరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీలో గజల్ శ్రీనివాస్ గారి డాటర్ అయినటువంటి సంస్కృతి అతి చక్కగా ఒక సాంగ్ పాడింది. రీసెంట్గా స్టూడియో ఎండ్లో రామ్ సత్యనారాయణ గారు నేను ఉడ్తా పంజాబ్ అనేటువంటి మూవీ డిస్కషన్కి వెళ్ళినప్పుడు 2 minutes రామ్ సత్యనారాయణ గారు అడిగారు నన్ను, మేడం ఏంటి ఉడ్తా పంజాబ్ అని. సో 1 second మాట్లాడితే ఆయన 30 minutes దాని గురించి అనర్గళంగా స్టూడియో అండ్ ఛానల్ లైవ్లో కూర్చొని మాట్లాడారు. అంటే హీఈస్ రియల్లీ వెరీ వెరీ టాలెంటెడ్. ఇంట్రెస్టింగ్ అనేది ప్రతి మనిషికి ఉండాలి. ఇంట్రెస్ట్తో పాటు అవగాహన ఉండాలి. అవగాహనతో పాటు దాన్ని చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి ప్రొడ్యూసర్ ఎవరైనా ఉన్నారంటే అది మా రామ్ సత్యనారాయణ గారిని చెప్తున్నాను. ఇటువంటి రామ్ సత్యనారాయణ గారు చేసినటువంటి ఇప్పుడే కన్నడ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ వచ్చారు, వాళ్ళు కూడా వెల్కమ్ అని చెప్తున్నాను. సో ఈ శివగామి మూవీ జస్ట్ ట్రైలర్స్ చూసాము. ఫస్ట్ మూవీ ట్రైలర్, ఫస్ట్ సాంగ్ ట్రైలర్, సెకండ్ సాంగ్ ట్రైలర్, థర్డ్ సాంగ్ ట్రైలర్ చూసినప్పుడు చెప్పాలి అంటే చాలా క్వాలిటేటివ్గా ఉంది. ఇది సస్పెన్స్ థ్రిల్లర్గా మనం అనుకుంటున్నాము. ఈ సస్పెన్స్ థ్రిల్లర్స్ నవేడేస్ ఎక్కువగా మంచి మనీని చేసుకుంటున్నాయి. ఎనీథింగ్, సినిమా ఈజ్ బిజినెస్. ఇన్ దిస్ బిజినెస్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ మెనీ థింగ్స్. రామ్ సత్యనారాయణ గారు ఏదైనా TV9లో స్లాట్స్ వేస్తే ఆయన డిస్ట్రిబ్యూటర్స్కి ఆ స్లాట్స్ టైమింగ్స్ చెప్తారండి. బికాస్ మేమందరం గ్రూప్స్లో ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. రామ సత్యనారాయణ గురించి ఏం నేర్చుకోవాలి, ఎలాగ సినిమాను ప్రమోట్ చేయాలి, ఎలాగ సినిమాను సక్సెస్ చేయాలి అంటే ఆ సక్సెస్కి మారు పేరే రామ సత్యనారాయణ గారు. ఇటువంటి శివగామి మూవీని మంచి క్వాలిటీతో అంటే దాని డబ్బింగ్ కూడా ఏ విధంగా చేశారంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, ఇట్లాంటి క్వాలిటీ మూవీలు కొన్ని థియేటర్లో రిలీజ్ అయినప్పటికి కూడా ప్రజలందరూ, ఇప్పుడు రీసెంట్గా ఒక ఇంగ్లీష్ మూవీ ఆడుతుందండి, ఆ ఇంగ్లీష్ మూవీకి కొన్ని ట్రైలర్స్ తెలుగులో అనువాదం చేసి వేసినట్టయితే ఆ ట్రైలర్స్కి అట్రాక్ట్ అయ్యి ఎంతోమంది ఫ్యామిలీస్ వెళ్ళి చాలా మంచి పాటలు రాశానండి. చాలా మంచి పాటలు ఇచ్చారు అన్నగారు నాకు. రేపు ఆడియో ఫంక్షన్లో పాడతాను. ఈ సినిమా సక్సెస్ కావాలని ఇమీడియట్గా మళ్ళీ ఇంకో 4-5 లైన్లో పెట్టారు అన్నగారు. ఆ ఫంక్షన్లో మాట్లాడతాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే. కన్నడ ఆర్ హిందీ, ఎనీవన్ ఆల్ టెల్ మీ. మాకే తెలుగు రాలేదు, సో ఐ టాక్ ఆన్ హిందీ ఓన్లీ. ఓకే సార్? యా సార్, నెక్స్ట్ టైమ్ ఐ టాక్ ఇన్ ఓన్లీ తెలుగు అండ్ మోర్ దెన్ మూవీ డూయింగ్ इन तेलुगु ओनली. ओके, मंच पे बैठे हुए सभी भाइयों और वे सभी
बड़े महानुभाव लोग, मैं आपका हृदय दिल से स्वागत और अभिनंदन करता हूं कि ये कन्नड़ा फिल्म नानी, जिसको आपने तेलुगु में लेके इस ऊंचाइयों पे पहुंचाया है, और आगे भी आप इसको जो हमारे जो सत्यनारायण जी है उनके साथ हम और भी आगे मूवी करने का हमारा प्लानिंग है। और तेलुगु इंडस्ट्रीज में अभी नेक्स्ट हम यहाँ पे आके फिल्म बनाने का हमारा पूरा प्रोग्राम है। और इसके बाद हम ये जो फिल्म बनाई है ये सत्य घटना पे आधारित है। गुजरात में एक घर में नवसारी एक गांव है, वहाँ पे ये घर में घटी है। 17 रूम का एक घर है बड़ा, 17 ईयर से वो क्लोज था, 1997 से इस क्लोज। सो 17 ईयर्स बाद हमने जाके वो घर को खोला है और उसके अंदर से हमने ये पूरी जानकारी वहाँ से लेके उसके बाद में हमको लगा भाई ये बहुत ही अच्छा सब्जेक्ट है। हम इसको ऑलरेडी मेरे को इसको हिंदी में लिए मेरे को ऑफर आया था, लेकिन मैं एक्चुअली कर्नाटक में सेटल्ड हूँ। मैं ऑलरेडी 4-5 मूवी इन कन्नड़ा, सो आई ट्राई व्हाई नॉट यू डू इन कन्नड़ा। सो मैं कन्नड़ा में ये फिल्म बनाया है और ये फिल्म टोटल कर्नाटक में हर गांव में घर घर में फेमस हो चुका है। 24 को रिलीज है और इसका बहुत ही अच्छा परिणाम आएगा। और मैं टोटल कर्नाटक, तेलंगाना और आंध्र प्रदेश की जनता से यही आह्वान करें कि एक बार जरूर फिल्म के बारे में सोचें और उसको देखें, जिससे आपको लगे कि भाई फिल्म बनाया है हमारे तेलुगु वासियों के लिए बहुत ही अच्छा है। और आगे भी ये प्रोड्यूसर हमारा का साथ में रहेंगे और अच्छा से अच्छा फिल्म करेंगे। इसी शुभ कामना के साथ आपके साथ ओम जय तेलंगाना, जय आंध्रा, जय कर्नाटका। ओम। I'm very happy to join with you all in the time. Yeah. And I'm very thankful to my producer Ramesh Kumar Jain sir and Ram Satyanarayan sir because of giving me a big opportunity to do this film. I pray to God this movie get a big success. I want to all print media and press media support. And thank you all. సభా రసమయానికి, సభా రామ సత్యనారాయణకి బాలకృష్ణ గారు అంటే మిగతా ఆర్టిస్టులు పక్కన కూర్చుంటే ఏ మంచి స్ప్రే వాసన వస్తుంది, కానీ రసమయ్య బాలకృష్ణ పక్కన కూర్చుంటే మట్టి వాసన వస్తుంది. దట్ ఈజ్ రసమయ్య బాలకృష్ణ. ఆర్టిస్ట్గా మేము 99 విషయాల్లో ఒకటే, ఏదో ఒక్కసారి ఒక విషయంలో ఒకటి కాలేకపోయాం. కానీ బట్ ఇప్పుడు మీ ఇద్దరం కలిసి పనిచేస్తాం బంగారు తెలంగాణ కోసం. నా వాయిస్ను కూడా బంగారు తెలంగాణ కోసం, ఎందుకంటే తెలుగు ప్రజలు ఈ భూమి మీద కాదు చంద్రమండలం మీద ఒక భారతీయుడు కానీ ఒక తెలుగువాడు కానీ ఎక్కడున్నా కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తిని. ఇవాళ కేసీఆర్ గారు కళ్ళగంటున్నటువంటి బంగారు తెలంగాణకి గొప్ప గొంతు అయినటువంటి బాలకృష్ణ అన్నయ్యని, తమ్ముండి అన్నయ్య రెండు ఒకేసారి అనేస్తాను. సో మేము అనేకసార్లు కలుసుకుంటాం. అతను చాలా చిత్తశుద్ధి ఉన్నటువంటి కళాకారుడు. వారి ఇవాళ సాంస్కృతిక మండలి సారథిగా ఉండడం, ఇవాళ మనకున్నటువంటి తెలుగు కళల్ని, తెలంగాణ రాష్ట్రపు తెలుగు కళల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రామకృష్ణ గౌడ్ గారిని ఇంతకుముందు ఒకసారి కలిసినట్టు గుర్తు నాకు, ఇప్పుడు మళ్ళీ కలుస్తున్నాను. నాకు రామ సత్యనారాయణ గారు ఏం చెప్పారంటే, నిన్న కలిసినప్పుడు ఆయన వస్తున్నారండి అంటే, నాకు చాలామంది ఆయన గురించి చెప్తుంటారు, నేను కూడా చదువుతుంటాను. రామకృష్ణ గౌడ్, అందులోనే ఒక మంచి పదం ఉంది, గాడ్ అని. సో మీరు గాడ్ ఫాదర్ స్థాయికి మీరు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అదే మీ నుంచి బ్రాండ్ అంబాసిడర్ని, పురాతన దేవాలయాలు, ఈ ధార్మికమైనటువంటి విషయాల మీద ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఒక పురాతన దేవాలయం ఉంటే దాన్ని జీర్ణోద్ధరణ చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. నిన్ననే మా అల్లాని శ్రీధర్ గారు సినిమా చిలుకూరి బాలాజీ యొక్క ఫిలింని చిన్నజీవ స్వామి వారు ఆవిష్కరించారు. నిన్న కూడా దేవుళ్ళ టైప్ సినిమాయే, ఆధ్యాత్మికమైన సినిమాయే.
ఇది కూడా హారర్ బట్ ఒక హిందూ స్పిరిచువల్ మూవీ లాగా అనిపిస్తుంది మూవీ. వారు అంటే ఇదేదో సెంటిమెంట్ లాగా అనిపిస్తుంది. నేను పెద్దగా ఫంక్షన్స్కి రాను, ఏదో సెంటిమెంట్ ఉంటే తప్ప. నాకున్న సెంటిమెంట్ రామ సత్యనారాయణ. నేను వేరే వాళ్ళు పిలిస్తే రాను కూడాని, ఆయన పిలిస్తేనే వస్తాను. ఎందువల్లంటే నేను డాడీ అని ఇద్దరిని పిలిచేవాడిని ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఒకరు రామానాయుడు గారు, ఒకటి దాసనారాయణరావు గారు. ఆయన సినీ మొగలు, నాకేమో ఈయన మినీ మొగలు నాకు. ఎందువల్లంటే ఇందాక అందరూ చెప్తున్నట్టుగానే బికాస్ ఆ ఫిలింని ప్రేమించడం, మనం ఎక్కడున్నామో అక్కడ అంటే ఇంగు కట్టినటువంటి ఒక కర్చీఫ్ 1 సెకండ్లో ఇంగు వాసన ఎట్లా వస్తుందో అలాగే ఏదన్నా మనం పని చేస్తే ఏ మాటన్నా నీ మనసే కనిపించాలి కదా, ఏ మాటన్నా నీ మనసే కనిపించాలి కదా, ఏ పని చేస్తున్నా తపసే అనిపించాలి కదా అన్నారు. మనం మాట మాట్లాడితే మన మనసు కనిపించాలి, ఏ పనన్నా మనం నిమగ్నమైతే అది తపస్సులాగా అనిపించాలి. మనస్సు తపస్సు మేళవించినటువంటి రామ సత్యనారాయణ గారు నిర్మించినటువంటి ఈ చిత్రాన్ని శివగామి ట్రైలర్ చూశాను కదా, మైండ్ బ్లోయింగ్. మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. నేను అసలు మతిపోయింది నాకు అది చూసి. సుమన్ జీ, ఐ థింక్ యూ మేడ్ ఎ వండర్ఫుల్ మూవీ. యు ఆర్ స్టిల్ యంగ్ బాయ్ అండ్ we wish you'll be one of the top directors of this country. I wish you all the best and I strongly believe in it, in my words. I believe in my words and I wish you will prove them. Okay, thank you Ramesh ji, you made a wonderful film. Thank you very much. And ముఖ్యంగా రామ్ సత్యనారాయణ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను మా అమ్మాయిని రేపు నెక్స్ట్ మంత్లో రిలీజ్ అయ్యే నా ఫిల్మ్ అనుష్ఠానంలో పాట పాడించారు, నేను మ్యూజిక్ చేశాను. అంటే ఒక సాంగ్ గారు రాసింది, పాప పాడింది ఫిల్మ్లో అని అనుకునే ఒక తృప్తి నాకు. కానీ రామ్ సత్యనారాయణ గారు సీరియస్గా పిలిచి, అలాగే భారతీ బాబు గారు చక్కగా రాశారు ఆ పాటని. పిలిచి స్టూడియోలో తీసుకెళ్ళి నేను కూడా వెళ్ళాను. నేను ఉంటే సరిగ్గా బెరుగు పడుతుందేమోనని బయట కూర్చున్న కారులో చక్కగా పాప చేత పాడించారు. వింటుంటేనే నాకు చాలా ఆనందం అనిపించింది. సంస్కృతి అంటే ఇది ఎవరో పెద్దవాళ్ళు పాడాల్సినటువంటి పాట, అది పెద్దవాళ్ళ చేత పాడించుంటే ఇంకా బాగా ఉండేది. ఏ చిత్రగారు లేకపోతే ఎవరన్నా పాడిండుంటే. కానీ నా పాప చేత పాడించి, అంటే నాకు అది పాప కాదు, నా కంటి పాప, మా అమ్మాయి. సో నా కంటి పాప చేత పాడించినందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ఏదన్నా ఫిలిం ఇండస్ట్రీలో ఒక మంచి ప్రత్యేకమైన పాటలు ఉంటే తన గజల్స్ కోసమే లైఫ్ డెడికేట్ చేయాలన్నది నా కోరిక. షీ హస్ బీన్ లెర్నింగ్ క్లాసికల్ మ్యూజిక్. ఒక 11 సంవత్సరాల నుంచి నేర్చుకుంటుంది. అలాగే కూచిపూడి నేర్చుకుంటుంది తను. ఇప్పుడు మొన్ననే 11వ క్లాస్లో జాయిన్ అయింది. తనకి నేను ఈ సినిమా పాటలు ఎప్పుడూ పాడమని నేను చెప్పాలంటే ఏ పాట కూడా హమ్ చేసినా కూడా నేను ఊరుకోను. ఇంట్లో క్లాసికల్ మ్యూజిక్, హిందుస్థానీ మ్యూజిక్, అలాగే మానవతా విలువలు ఉన్నటువంటి పాటలు, గజల్స్ పాడుతుంది. తను నాతో పాటు ట్రావెల్ చేసింది. మొన్న నేను అమెరికా నుంచి వచ్చేస్తే నా కాన్సర్ట్స్ అన్నీ కూడా తనే పాడే నా లెగసీని కంటిన్యూ చేసింది అనమాట. అంత ధైర్యంగా పాడుతుంది చిన్నప్పటి నుంచి. అందరూ పాపని ఒళ్ళో పెంచుతారు, నేను వేదికల మీద పెంచుకున్నాను నా పాపని. కాబట్టి నా బిడ్డని మీరు ఆశీర్వదించాలని. తప్పకుండా ఎవరైనా ప్రత్యేకమైన పాటలు ఏమైనా ఉంటే, నా బిడ్డ దానికి అర్హత కలిగి ఉంటే తప్పకుండా ఎవరన్నా అడిగితే నేను నా పాప తప్పకుండా పాడుతుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ, భారతీ బాబు గారు మీరు చక్కగా రాశారండి పాటలు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఆల్ ద. ఈ పాటని నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చారు, మీ ఇద్దరికి నా ధన్యవాదాలు. ఇప్పుడు ఈ పాటని ఒక 2 ముక్కలు మీకు వినిపిస్తాను. ఆరీరరో 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 మనవే వినరా ఏ దైవము ఎవరు కనరా ఈ వైనము ఎటువైపు వెళుతోందో ఈ పయనము చెప్పేది ఎవరమ్మ ఇక ధైర్యము తండ్రి తన ఒడి నుండి తన్ని తరిమేస్తుంటే ఇంకెందుకే జన్మము తల్లి పిండాన్ని భువి పైననే వేసి చేసిందా అపరాధము
బతుకిచ్చినోళ్ళని బతిమాలుతున్నా బతికినన్నాళ్ళు బతుకే భారమా కన్నవాళ్ళేమో కళ్ళెదురి ఉన్నా కడవరకు కన్నీళ్ళ పర్యంతమా. థ్యాంక్ యూ అండి. ఇది సభా మర్యాద కోసం ఆయన ఉన్నారని చెప్పడం కాదు, నేను గతంలో కూడా చెప్పా. ఎందుకంటే ఒక మనిషి మాట మాట్లాడినా ఒక పాట పాడినా దాని ఆత్రత ఏంటి, దాని వ్యవహారం ఏంటో మీకు అందరికి తెలుస్తున్నది. నేను దైవసాక్షిగా మనస్ఫూర్తిగా నేను రసమయ్య బాలకృష్ణ గారి ఫ్యాన్ని, ఇది మాత్రం నిజం. ఆయన మాట్లాడే ముందు ఇంత గొప్ప చిత్రాన్ని నాకు అందించిన మిత్రుడు సుమంత్ డైరెక్టర్కి, అలాగే రమేష్ కుమార్ జైన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సినిమా కన్నడ తెలుగులో డబల్ లాంగ్వేజ్కి తీసినప్పటికీ కన్నడలో కంటే తెలుగులో సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేను ప్రామిస్ చేస్తున్నాను. రమేష్ కుమార్ జైన్ గారు మాట చెప్పారు, నాకు డబ్బు కాదు ముఖ్యం సార్, నా సినిమా సక్సెస్ ముఖ్యం, నా సినిమాని ఎంత బాగా ప్రమోట్ చేస్తారో మీరు చేయండి, సినిమాని ఎంత ప్రేమిస్తారని నాకు తెలుసు అని చెప్పి ఈ సినిమా మనకు అప్పచెప్పినందుకు ఆ సినిమాని కన్నడ కంటే తెలుగులో హయ్యెస్ట్ థియేటర్లు వేసి హయ్యెస్ట్ రెవెన్యూ తీసుకొచ్చి నేను ఈ సినిమా సక్సెస్ చూపిస్తానని ఛాలెంజింగ్గా తీసుకున్నాను. ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉంటే అదే ఆడుతుంది. ఈ సినిమా ట్రైలర్ చూశారు మీరు, అద్భుతమైన కంటెంట్ ఉంది. ఇక రమేష్ కుమార్ జైన్ గారు డైరెక్టర్కి ఎంత ఫ్రీడమ్ ఇచ్చారంటే నేను ఏం మాట్లాడినా సరే ప్లీజ్ టాక్ టు మై డైరెక్టర్ అన్నారు తప్ప ఎప్పుడు ఆయన మాట్లాడలేదు. అంత గొప్ప డైరెక్టర్కి ఈయనంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు ముందు రమేష్ కుమార్ జైన్ గారికి అభినందన తెలియజేస్తూ ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు డైరెక్టర్ సుమంత్ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సంవత్సరానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఆశీనులైనటువంటి ఆత్మీయులు గజల్ శ్రీనివాస్ అన్న గారికి, ఎందుకనంటే ఒక కళాకారునిగా తను చూడనటువంటి ప్రదేశం లేదు. ప్రాంతాల మధ్యన రెండు ప్రాంతాలుగా విడిపోవాలి, రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, రెండు ప్రాంతాల కళాకారులు వర్ధిల్లాలన్నటువంటి ఒక సంకల్పానికి చెరొక వైపు నుంచి పోరాటం చేసిన నా పోరాటం విజయవంతమైంది. ఆ విజయవంతమైనటువంటి నా కళను, నా స్నేహాన్ని అదే విధంగా గౌరవించినందుకు ముఖ్యంగా అన్నకు గజల్ శ్రీనివాస్ అన్న గారికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే పెద్దలు ఇందాక చెప్పారు, వెంకట్రావు గారు, నాకు చాలా సంతోషం. ఎందుకంటే ప్రత్యక్షంగా వారిని నేను కలవలేకపోయినా కానీ నా పాటల గురించి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఇంత గొప్పగా చెప్పినానంటే నిజంగా మీకు ధన్యవాదాలు గారు. ఎందుకంటే ఒక మంచి ఒక న్యాయమైన దానికోసం ఎవరు కూడా వ్యతిరేకలో ఉండదు. ఒక మంచి అభిప్రాయం కోసం, ఒక మంచి సక్సెస్ కోసం తప్పకుండా అందరికి అభినందనలు ఉంటాయి అనడానికి ముఖ్యంగా నన్ను చాలామంది అనుకున్న వాళ్ళు వేదికల మీద ఉంటే నన్ను పిలిచిపోయే వాళ్ళు గారు, అబ్బో ఈయనంతా తెలంగాణ వస్తారు బాబు, ఈయన పిలువద్రా అనుకునే వాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో నాకు చాలామంది మిత్రులు, వాస్తవంగా నాకు చాలామంది తుమ్మల రామ్ సత్యనారాయణ గారి కన్నా ఇంకా చాలా ఉన్నారు. అంటే ముఖ్యంగా వారికి ధన్యవాదాలు. ఇంకా కవితమ్మ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను చిన్న పిల్లగాడు ఉన్నప్పుడు ఆమె సినిమా చూసిన, బుడ్డ పిల్లగాని ఉన్నప్పటి నుంచి మళ్ళీ ఆమెతో ఇక్కడ కలిసి కూర్చున్నాయి. అసలు మామూలు కాదు. ఎందుకంటే ఒక 100 సినిమాలు పైగా హీరోయిన్గా చేయడం అనేది మామూలు విషయమా? ఇలా ఎవరు అంతా నేను చెప్తున్నాను కదా, ఇలా కాజోలు కాదు ఎవరైనా కావచ్చు, ఎవరికీ సాధ్యం కానటువంటి ఒక గొప్ప సక్సెస్ను కవితమ్మ సాధించారు. అన్ని సినిమాలు తీసినా కూడా ఆమెలో ఏ కోశాన కూడా నేను గతంలో 100 సినిమాలు తీసిన హీరోయిన్ని నేను ఇట్లా అని చెప్పేసి ఒక్క ప్రశ్న మనకు కనపడదు. మన పక్కింటి అమ్మలాగానో మన పక్కింటి ఆడబిడ్డలాగానో కనపడతా ఉంటుంది. ఆమె ఆ సినిమా నిజంగా 100 సినిమాలు ఆమె ఏ వినయంతో ఉన్నదో ఇవాళ అదే వినయంతో ఉన్నది కాబట్టి ఆమెకు ఇంకా గౌరవం ఉన్నది. ధన్యవాదాలు అట్లాగే పద్మిని గారికి, ముఖ్యంగా ఆత్మీయుడు పెద్దన్న ఆర్కే గౌడ్ గారికి, వేదిక ఉన్నటువంటి అల్లా శ్రీధర్ గారికి, పాటలు మంచిగా రాసినటువంటి భారతి బాబు గారికి, ముఖ్యంగా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్కు, పాత్రికేయ మిత్రులు మీ అందరికీ ధన్యవాదాలు. ఒక్క విషయాన్ని మాత్రం నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఇందాక తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ ఒక మాట చెప్పిండు. బహుశా ఏమనుకున్నాడు అని అంటే తను డిసైడ్ చేసిండు ఇది చిన్న సినిమానా పెద్ద సినిమానా అని. సినిమాలు అనేటివి చిన్నవి పెద్దవి ఉండవు. నేను ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా చూసినా ఆ హీరో పార్ నాకు తెలియదు, కానీ ఆ సినిమా బాగుంది, ఒక మంచి కంటెంట్తో తీసిండు అనుకున్నప్పుడు నిజంగా నేను చాలా బిజీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా కూడా పోయి మంచి లైన్లో నిలబడి టికెట్ తీసుకుని ఆ సినిమా చూసి వచ్చిన నేను. అదే సినిమా 2 ఏకకాలంలో వచ్చినాయి, ఒకటి బ్రహ్మోత్సవం, ఒకటి బిచ్చగాడు. కానీ సినిమా బిచ్చగాడేమో బ్రహ్మోత్సవంగా నడిచింది, బ్రహ్మోత్సవం బిచ్చగాడు అయిపోయింది. ఇది పెద్దది చిన్నది అనేది సినిమాలు ఉండవు. అంటే మనుషులకు నచ్చే సినిమా ఏది, ఈ సినిమాలో నేనేం చూడగలిగినాను, దీని ద్వారా నాకేం సంతృప్తి కలిగింది అన్నటువంటి ఒక గొప్ప ప్రేక్షకులు ఉన్నారు ఈ కాలంలో. కాబట్టి మనం ఇటీవల చాలా పెద్ద సినిమాలు వచ్చినాయి. ఇట్లా వచ్చినాయి అవిగా
మనం అప్పుడప్పుడు వస్తుంది కదా, పిడుగు టక్కన పడుతుంది, మళ్ళీ కనబడదు, ఒక నిమిషంలో కూడా కనబడదు అంతే. కానీ పిడుగు వస్తుంది అన్న దానికి అలజడి ఉంటుంది, ఓ వద్ద ఆగమాగం ఉంటుంది. కానీ ఒక మంచి సినిమాలు ఇటీవల వచ్చినటువంటి సినిమాలు చాలా కూడా, ఇది డబ్బింగ్ సినిమానా, ఇది పక్క రాష్ట్రం సినిమానా అనేది ఎవరు కూడా ప్రేక్షకులు ఇవాళ చూడట్లేదు. ముఖ్యంగా ఒక మంచి సినిమాను ఆదరించే మంచి తెలుగు ప్రేక్షకులు ఉన్నందుకు నిజంగా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇవాళ మేము చూసినాం, వాస్తవంగా శివగామి, బహుశా శివుని ఆజ్ఞ లేనిది చీమైన గుట్టదంటారు. బహుశా ఆ శివుడే మళ్ళీ మా రామ్ సత్యనారాయణతో శివగామిగా మళ్ళీ ఈ సినిమా తీసుకొస్తున్నానని నేను భావించుకుంటా ఉన్నా. వాస్తవంగా చాలామంది ఏమనుకుంటారంటే ఇట్లాంటి సినిమాలు వస్తాయి పోతాయి అని అనుకుంటారు. కానీ వచ్చి కూర్చున్న తర్వాత అందరిని వల్ల వాస్తవంగా ఇదేదో మెప్పు కోసమో సినిమా వాళ్ళు వెళ్తారు కాబట్టి 2 మంచి మాటలు చెప్పాలి, 2 పొగడ్తలు చెప్పాలి, వెళ్ళిపోవాలి అనేటువంటి కాన్సెప్ట్ కాదు. ఇక్కడ కూర్చున్న అందరూ కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు చూసారు, అందరూ చూసారు, చాలా అత్యంత అద్భుతంగా ఉన్నది. అంటే కొంచెం మొత్తం అన్నమంతా పట్టి చూడాల్సిన అవసరం లేదు, ఒక్క మెతుకు చాలు అది ఎట్లా ఉందో చూడడానికి కోసము. నీకు అద్భుతాన్ని ట్రైలర్లోనే చూశాడు, ఒక ఆసక్తిని కలిగించాడు, ఇందులో ఏముండబోతుంది అన్నటువంటి ఒక మంచి సినిమా. వాస్తవంగా డైరెక్టర్ని చూస్తే సినిమా తీస్తాడా అని అనిపిస్తున్నాడు, మనకు అనిపిస్తూ ఉన్నాడు. ఇది కానీ ఒక అద్భుతం అనేసి క్రియేటర్ చాలా అద్భుతంగా ఉంది, ఫోటోగ్రఫీ చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి. మరి అట్లాంటి ఒక డైరెక్టర్ను, ఒక చిన్న వయసులో ఉన్నటువంటి డైరెక్టర్కు ఒక మంచి అవకాశం ఇచ్చినటువంటి రమేష్ గారికి కూడా, ప్రొడ్యూసర్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక ప్రయత్నాన్ని ముందుకు తీసుకురావాలంటే ఏదో ఒక తోడు కావాలి, ఏదో ఒక ప్రయత్నం కావాలి. అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి కోసం తప్పకుండా ఒక మంచి ప్రయత్నం చేశారు కాబట్టి ప్రేక్షకులందరూ కూడా దీన్ని తప్పకుండా ఆదరిస్తారు. మన రామ్ సత్యనారాయణ గారికి తప్పకుండా ఒక మంచి సక్సెస్ని ఇస్తారని హృదయపూర్వకంగా నేను ఆశిస్తూ ఉన్నా. తప్పకుండా మీకు విజయం దొరకాలని చెప్పేసి మనసు నిండా కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా సాంస్కృతిక సారథి తెలంగాణకు కాబట్టి తప్పకుండా మంచి పాడినావు, చాలా బాగుంది, గొప్పగా పాడినావు. ఇంకా ఇంకా పెద్దవాళ్ళు పాడితే బాగుంది. ఓకే, ఒక రకరకమైనటువంటి ఉంటాయి. ఇప్పటికీ మన ఘంటసాల గారిని మనం గుర్తు చేసుకుంటాం. ఘంటసాల గారు లేరా అని చెప్పేసి బాలసుబ్రహ్మణ్యం అయితే తక్కువ చేయలేం కదా మనం. కాబట్టి తప్పకుండా పాటలు అనేటి కొన్ని గొంతులు ఉంటాయి. ఇప్పుడు కొత్త గాయకులు కూడా చాలామంది వచ్చారు, చాలామంది సక్సెస్ సాధించారు. ఒక మంచి ప్రయత్నం తప్పకుండా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా నువ్వు మంచి పాట పాడినావమ్మా, మంచి శివగామి, శివుడు కూడా నేను చల్లగా చూడాలి, మంచి బ్రహ్మాండమైన నీకు భవిష్యత్తు దొరకాలని మనసు నిండా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళొకసారి అన్న మళ్ళీ కలుద్దాం తప్పకుండా. నువ్వు నేను ఎప్పుడు కలుస్తూనే ఉండాలి మనం. అంటే ఐ డోంట్ రివీల్ ఎవ్రీథింగ్ ఇన్ ద అంటే నేను యూజువల్ క్వశ్చన్ అడిగితే మీరు ఎటకారం చేస్తారనుకున్నా, కానీ పాపం చాలా సిన్సియర్గా చెప్పారు. కెమెరా ఉంది కాబట్టి, కెమెరా లేదంటే వేరేలా చెప్తారు. And which has given the life to Guppidanta Prema, and also Vinod sir, Sanjay sir, and also I would like to pay homage to one of our